కొత్త వాళ్ళొస్తే వాళ్ళతో పోటీ పడ్డం, వాళ్ళతో సమానంగా తాను సైతం సినిమాలు తీయలేనా అని ఎప్పటికప్పుడు అనుకోవడంలో కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా. అవి శివ సినిమా వచ్చిన రోజులు. ఆ రోజుల్లో అందరూ ఆ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఈ టెండెన్సీలో పోటీ పడాలనుకున్న రామకృష్ణ శత్రువు సినిమా ప్లాన్ చేశారు. అప్పటికి వెంకటేష్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా మాత్రమే చేసి ఉన్నారు కోడి రామకృష్ణ. వెంకటేష్ కి అది రెండో సినిమా అయితే, శత్రువు మాత్రం నాగార్జునకు శివ తరహా సినిమా కావాలన్న భావన. అప్పటికే తాను కూడా ఇలాంటి సినిమా తీయాలన్న ఆరాటంలో ఉన్నారు కోడి రామకృష్ణ. ఈలోగా సెట్ లోకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఆయనతో రాము, మీ శివ సినిమా ఇన్స్పిరేషన్ తో శత్రువు తీస్తున్నామని అన్నారట. తీయండి సార్, నేను తప్పకుండా చూస్తానని అన్నారట వర్మ. అంతే, ఆ సినిమా తీయడం, హిట్ టాక్ తెచ్చుకోవడం, దాన్ని రామ్ గోపాల్ వర్మ చూడడం, శివకన్నా బాగుందన్న కాంప్లిమెంట్ ఇవ్వడం ఓ మధురానుభూతిగా చెబుతారు కోడి రామకృష్ణ. అంతేకాదు, తనకెంతో ఇష్టమైన సినిమా తన కొడుక్కి ఇచ్చినందుకు సంబరపడిపోయారట వెంకటేష్ తండ్రి రామానాయుడు. బేసిక్ గా వెంకటేష్ కి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. తన తండ్రి బలవంతాన తనను ఇక్కడికి తెచ్చారని కోడి రామకృష్ణతో చెప్పుకొని బాధపడేవారట వెంకటేష్. అలాంటిదేం లేదు బాబు, అక్కడికన్నా ఇక్కడ బాగుంటుంది, నీకు మంచి పేరొస్తుందని ఎంకరేజ్ చేశారట కోడి రామకృష్ణ. అలా అంటూనే ఎంతో కష్టమైనా సరే ఇక్కడ వాతావరణానికి, సినిమాలకు అలవాటు పడ్డారట వెంకటేష్. వెంకటేష్ ప్రొడ్యూసర్ కొడుకు కావడంతో ప్రొడ్యూసర్ కి ఎలాంటి నష్టం రాకుండా చేయడంలో ఎక్కువగా ప్రయత్నిస్తారట. అలా ప్రొడ్యూసర్స్ హీరోగా ఉండడానికి ఎక్కువ ప్రయారిటీగా ఇచ్చేవారని వెంకటేష్ ను మెచ్చుకుంటారు కోడి రామకృష్ణ. ఇక నాగార్జునది మరో రకంగా చెప్పుకొస్తారు కోడి రామకృష్ణ. తన గ్లామర్ ఎప్పటికీ చెడిపోకూడదు, తండ్రి నాగేశ్వరరావులా ఎవర్ గ్రీన్ హీరోగా ఉండాలి, అందుకు ఎంతైనా కష్టపడాల్సిందే అనే ఆలోచనలో ఉంటారట నాగార్జున. మురళీకృష్ణుడు సినిమా సమయంలో నాకు కూడా అచ్చం వెంకటేష్ లాగానే చెప్పుకొచ్చేవారట. తన తండ్రి తనను బలవంతాన ఇండియా రప్పించి ఈ సినిమాలు తీయిస్తున్నారని కోడి రామకృష్ణ ముందు వాపోయేవారట నాగార్జున. బాలకృష్ణ మొండి పట్టుదల కూడా అంత సామాన్యమైనది కాదంటారు రామకృష్ణ. తాను ఓ సీఎం కొడుకైనా సరే తమతో ఎంతో జోవియల్ గా ఉండేవారని బాలయ్య బాబును పొగిడేస్తారు. ఒకసారి నర్సరీలో షూటింగ్ జరుగుతోంది. షాట్ అయిన తర్వాత అక్కడ నుంచి బాలకృష్ణ ఎంతకీ రావడం లేదు. ఏమై ఉంటుందని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పడి ఉన్న మొక్కల పదునైన మొదళ్ళు బాలకృష్ణ కాలి లోపలికి ఎక్కేశాయట. హుటాహుటిన డాక్టర్లను పిలిపించి ఆ గాయానికి చికిత్స చేయించారట యూనిట్ వాళ్ళు. ఆ వెంటనే తర్వాత షాట్ ఏంటని అడిగారట బాలకృష్ణ. అంత మొండితనం బాలకృష్ణది. ఇక చిరంజీవి సంగతి సరే సరే. అమ్మోరు తర్వాత తాను కూడా ఓ గ్రాఫికల్ వండర్ లో నటించాలన్నది చిరంజీవి కోరిక. అందుకు కారణం చిరంజీవి సతీమణి సురేఖ. ఆ కుర్రాన్ని తానే హార్లిక్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశాని, మీరడిగితే తప్పకుండా చేస్తాడని అన్నారట సురేఖ. దీంతో చిరంజీవి శ్యామ్ ప్రసాద్ తో తన అభిమతం చెప్పారట. అందుకు కోడి రామకృష్ణ ఒప్పుకోలేదట. లేదండి, ఆ కథ మీకు సూట్ కాదు, కొత్త వాళ్లకు మాత్రమే సరిపోతుంది, మీకసలు నప్పదని అంటే చిరంజీవి ఎంత మాత్రం ఒప్పుకోలేదట. అలాగైతే తాను కూడా కొత్తవాడిలాగానే నటిస్తానని అన్నారట. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఏళ్ల తరబడి ఒకే కాస్ట్యూమ్ ధరించాల్సి వచ్చిందట. దీంతో చిరంజీవి విసిగిపోయినా ఎంతో సహనం ప్రదర్శించేవారట. అంతేకాదు, రామకృష్ణ 3 ఏళ్ల పాటు ఇదే కాస్ట్యూమ్ వేయిస్తున్నావు, షాట్ లో మాత్రమే ఆ డ్రెస్ వేసుకుంటానని తనను మామూలు డ్రెస్సులు కూడా వేసుకొనివ్వమని కోరేవాళ్ళట. అంజి ఘోరంగా దెబ్బతీయడంతో ఇకపై ఎక్కువగా గ్రాఫిక్స్ లేకుండానే సినిమా తీస్తానని శ్యామ్ ప్రసాద్ తన భార్యకి ప్రమాణం చేశారట. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అరుంధతి ప్లాన్ చేశారట. అందులో హీరోయిన్ గా అనుష్క కొత్తమ్మాయి. వర్కౌట్ అవుతుందా కాదా అనే పరివిధాలు ఆలోచించి ఆమెని అడిగారట. ఈమె ఈ క్యారెక్టర్ తనకెంతో నచ్చిందని, ప్రాణం పెట్టి చేస్తానని దర్శకుడికి ప్రామిస్ చేసిందట. 10 కిలోల బరువు తూగే ఆ కాస్ట్యూమ్తో ఒక్కసారి గాని కత్తి పట్టిందంటే ఇక ఆ కత్తి ఎక్కడ ఎవరికి ఇచ్చేది కాదట అనుష్క. ఈ మూవీ షూటింగ్ లో 20 సార్లకు పైగా అన్కాన్షియస్ లోకి వెళ్ళిందట అనుష్క. అంతగా ఇన్వాల్వ్ అయిపోయేదట. అసలే పాత్రలో 3 వేరియేషన్లు, ఆ వేరియేషన్లకు తగిన డైలాగులు, ఎక్స్ప్రెషన్లు. స్పాట్ లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అడిగి మరీ తనకు ట్రైనప్ చేయించుకునేది. డైలాగులను వదలకుండా చదివేది. ఎక్కువగా చదవద్దమ్మా అని కోడి రామకృష్ణ అంటే, లేదు డైరెక్టర్ గారు, సినిమా బాగా రావాలి, నా మీద మీరంత నమ్మకం పెట్టారని అనేదని అంటారు రామకృష్ణ. ఇక సౌందర్యకు తనకు ప్రత్యేక అనుబంధంగా చెబుతారు రామకృష్ణ. అనుక్షణం పరితపించేదామె. తాను బాగా చేశానా లేదా అడిగి తెలుసుకునేదట. అలా అడగడమే కాదు, రెండో షాట్ చేయడం ప్రొడ్యూసర్ల ముందు నామోషి కాబట్టి తాను బాగా చేయలేకపోతే మీదే ఏదో ఒకటి చేసి రీషూట్ చేయమని కోరేదట సౌందర్య. తానెలా చేస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో పదే పదే అడిగి తెలుసుకునేదట. సౌందర్యకి సినిమా అన్నా, ప్రేక్షకాభిమానం అన్నా అంత తపన. తాను చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఎలా ఉండాలని కోరేదట. అలాంటి సౌందర్య ప్రమాదవశాత్తు చనిపోతే తన జీవితంలోనే అత్యంత విషాదకర ఘటనగా చెప్పుకొస్తారు కోడి రామకృష్ణ. ఇలా ప్రతి ఒక్కరితో తనది ప్రత్యేకానుబంధంగా చెప్పుకొస్తారు కోడి రామకృష్ణ. దాసరి తన జీవితాన్ని మలుపు తిప్పిన దేవుడిగా భావిస్తారాయన. దేవుడు తనను ఏదైనా కోరుకోమంటే దాసరిని తిరిగి బతికించమని కోరుకుంటాడు కోడి రామకృష్ణ. ఆయన తమను ఎన్నో విధాలుగా ప్రేరేపించేవాళ్ళని, ఆయన లేని లోటు జీవితంలో అత్యంత పెద్దదని, దాసరి మరణంతో తామంతా అనాథలుగా మారిపోయామని అన్నారు కోడి రామకృష్ణ.